వీధి కుక్కల బెడదను నివారించడానికి పోరాడుతున్న భారత సుప్రీంకోర్టు మంగళవారం తీర్పులో తన వైఖరిని మరింత స్పష్టం చేసింది. వీధి కుక్కలు మనుషుల ప్రాణాలకు ప్రమాదకరంగా పరిణమించినప్పుడు రాజ్యం ఉదాసీనంగా ఉండటానికి వీల్లేదని, ఈ అంశాన్ని జంతు సంక్షేమంగా కాక ప్రజల ప్రాణ భద్రతకు సంబంధించిందిగా పరిగణించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. జీవించే హక్కును పరిరక్షిస్తున్న రాజ్యాంగంలోని 21వ అధికరణం ఈ అంశానికి వర్తిస్తుందని న్యాయమూర్తులు తేల్చి చెప్పేశారు. ఈ తీర్పు మీద జంతు ప్రేమికుల నుంచి విమర్శలు, అభ్యంతరాలు వస్తున్నప్పటికీ ప్రజా భద్రతకు, జంతు సంక్షేమానికి సమప్రాధాన్యం ఇచ్చిందని సాధారణ ప్రజలు భావిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో వీధి కుక్కల దాడికి గురై ఒక చిన్నారి మరణించిన ఘటన ఆధారంగా ఒక ఆంగ్ల దినపత్రికలో ప్రచురితమైన కథనం, టెలివిజన్ ఛానళ్లలో జరిగిన చర్చలు సుప్రీంకోర్టు చొరవకు కారణం. జస్టిస్ పార్థివాలా, జస్టిస్ మహాదేవన్తో కూడిన బెంచ్ సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ ఆరంభించింది. కోర్టు చొరవతో సమాజంలోనూ ఈ అంశంపై లోతైన చర్చ జరిగింది. వీధి కుక్కలను స్టెరిలైజ్ చేసి షెల్టర్లకు తరలించాలన్న తన గత ఆదేశాల విషయంలో ఎలాంటి రాజీ లేదని స్పష్టంగా ప్రకటించిన ధర్మాసనం గత తీర్పును సవాల్ చేసిన అప్పీళ్లన్నింటినీ కొట్టివేసింది. దీంతో పాటుగా ప్రధానంగా 3 అంశాలకు సంబంధించి విస్తృతమైన వివరణలను ఇవ్వటం ద్వారా శునకాల నిర్వహణ, నియంత్రణ వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రయత్నించింది. ఆసుపత్రులు, స్కూళ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పర్యాటక కేంద్రాలు ఇత్యాది చోట్ల నుంచి తెచ్చిన వీధి కుక్కలను స్టెరిలైజ్ చేసిన తర్వాత షెల్టర్లకు తరలించాల్సిందే తప్ప మళ్లీ ఆ ప్రదేశాల్లో విడిచిపెట్టకూడదు. రేబిస్ సోకిన లేదా నయం కాని వ్యాధులున్న, దాడులు చేస్తున్న కుక్కలకు కారుణ్య మరణం తప్పదు. దీని అమలులో జంతువుల జనన నియంత్రణ నిబంధనలు, జీవకారుణ్య చట్టం విధానాలను పాటించాల్సిందేనని కోర్టు చెప్పినప్పటికీ సదరు శునకాల గుర్తింపు నుంచి వాటికి మరణం ప్రసాదించడం వరకు ఆచరణలో కారుణ్యం ఉంటుందా అని జంతు ప్రేమికుల ప్రశ్న. అన్ని కుక్కలను పిచ్చి కుక్కలుగా ముద్ర వేసి అత్యంత నిర్ణయంగా ఇది అమలు జరిగే ప్రమాదం ఉందని వారి ఆవేదన. వీధి కుక్కలకు జనం అన్నం పెట్టకూడదని, ఇందుకోసం మున్సిపాలిటీలే ప్రత్యేక కేంద్రాలు తెరవాలన్న ఆదేశం కూడా ఎంత మేరకు ఆచరణ సాధ్యమని వారి ప్రశ్న. ఈ తీర్పు నేపథ్యంలో జిల్లాకు కనీసం ఒక్కటైనా పూర్తిస్థాయి కుక్కల స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ కేంద్రాన్ని విధిగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. తన ఆదేశాల పర్యవేక్షణను హైకోర్టులకు అప్పగించడం ద్వారా ధిక్కరణలు, ఉల్లంఘనలకు తావు లేకుండా సర్వోన్నత న్యాయస్థానం ప్రయత్నించింది. షెల్టర్ల ఏర్పాటు విషయంలో 8 వారాల్లోగా నివేదిక సమర్పించాలని కూడా కోర్టు ఆదేశించింది. జనన నియంత్రణ చట్టాన్ని దశాబ్దాలుగా మొక్కుబడిగా అమలు చేసిన కారణంగా ఉత్పన్నమైన సమస్య ఇది. తన తీర్పులను తానే సవరించుకుంటూ, కఠినంగా ఉంటూ వీధి కుక్కల సమస్య పరిష్కారం కోసం కోర్టు ప్రయత్నిస్తోంది. అయితే ఇకపై కోర్టు కోరుతున్న రీతిలో అంతా జరుగుతుందని కూడా అనుకోక్కర్లేదు. ప్రజలు, జంతు ప్రేమికుల చొరవతో మాత్రమే ఇది సాధ్యం. వీధి కుక్కల నియంత్రణ, నిర్వహణకు సంబంధించిన చట్టాలు నిర్దేశించిన లక్ష్యాల్లో సగం కూడా మున్సిపాలిటీల్లో అమలు కావటం లేదు. ఒక నగరంలో కుక్కల సంఖ్య లక్షల్లో ఉంటే జనన నియంత్రణ చికిత్సలు వందల్లో, వేలల్లో మాత్రమే జరుగుతున్నాయి. కనీసం 80% కుక్కలకు స్టెరిలైజేషన్ జరగనిదే వాటి సంఖ్య అదుపులో ఉండదు. నామమాత్రపు నిధుల కేటాయింపుతో పాటు వాటి వినియోగం కూడా స్వల్పంగా ఉంటోంది. అబద్ధపు లెక్కలతో అధికార గణమే అత్యధిక సొమ్మును తినేస్తుందని జంతు ప్రేమికుల వాదన. స్థానిక సంస్థల నిర్లక్ష్యాన్ని ప్రజలు ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ ప్రక్రియలు నిర్దిష్టంగా జరిగేట్టు చేస్తే కుక్కల సంఖ్య పరిమితుల్లోనే ఉంటుంది.